వెళ్ళాను. బట్ తెలుగు వాళ్ళని తీసుకోవడానికి అంటే తెలుగు అమ్మాయి కూడా కాదనుకుంటా తను, మలయాళం. తెలుగు వాళ్ళని తీసుకోవడానికి కారణం? నేను డిఫరెంట్ కొత్తగా ఎంకరేజ్ చేస్తాను. నేను రావాలి కదా, ముందుకు వస్తే డిఫరెంట్గా ఎంకరేజ్ చేస్తాను. ఓకే ఓకే. సరే ఇక నేను బాంబే కొన్ని వెళ్ళి చూశాను, బట్ మనకి ఎక్కలేదు. రోజు యాసన్ ఛానల్ టీవీ ఛానల్ పెట్టుకుని చూస్తుంటే అమ్మాయి యాక్ట్ చేసే సినిమా వచ్చింది, చూసే బాగుంది. అమ్మాయి కొంచెం మీరా చేసి కొంచెం కొన్ని కట్స్ అవి ఉన్నాయి. సో బాగుందని చెప్పేసి అమ్ముకొని ఇప్పుడు చెన్నై మా హెడ్ ఆఫీస్ ఫోన్ చేసి అక్కడ మేనేజర్ అమ్మాయికి కాంట్రాక్ట్ వెళ్ళినమాట. అమ్మాయి సూపర్ గుడ్ ఫిల్మ్స్ అనగానే ఎగిరి కనిపించింది, డిఫరెంట్ చేస్తాను సార్ నేను. సరే కథ కూడా అవుట్లైన్ చెప్పాను వాళ్ళు ఫోన్లోనే. అమ్మాయి యాక్సెప్టెడ్ చేసింది, బాగా చేసింది, చాలా బాగా చేసింది. రైట్. అండ్ ఈ మూవీలో సాంగ్స్ గురించి, ఆడియో కూడా చాలా సూపర్ డూపర్ హిట్ అయింది. ఆడియో పెద్ద హిట్ అమ్మా. దీని మ్యూజిక్ శిల్పి గారు, తెలుగులో మేము ఇదే ఇంట్రొడ్యూస్ చేసాము. తమిళ్లో దగ్గర 100 సినిమా చేశాడు ఆయన. అంటే తమిళ్లో కూడా మా చౌదరి గారు ఇంట్రొడ్యూస్ చేశాడు ఆయన్ని. మంచి మెలోడీ మేకరు. దాంతో నేను కూర్చొని నంబర్ ఆఫ్ ట్యూన్స్ విని మొత్తం అవుట్పుట్ ఇప్పుడు వింటున్న సాంగ్సే ఫైనల్ చేసాం అనమాట. చాలా బాగా చేశాడు. సాంగ్స్ కానివ్వండి, రికార్డింగ్ కానివ్వండి, చాలా బాగా చేశాడు. సాయి సాంగ్స్ గురించి ఏదో చెప్దాం అనుకుంటున్నాడు, ఏం సాయి? సాంగ్స్ నాకు అన్ని సాంగ్స్ నచ్చాయి, ఏది బాగాలేదని చెప్పండి, మొత్తం అన్ని సాంగ్స్ టోటల్. నాకు ఎక్కువ నచ్చింది అనగనగా ఒక సాంగ్, తర్వాత డుమ్ డుమ్ లక. ఒకసారి పాడొచ్చు కదా అనగనగా? పాడరా, పాడు సరదాగా. అనగనగనగా చిన్నది వరసైనది మహాగడ సరిది. నేను చూసి సింగర్ గా కూడా తీసేసుకుంటారేమో సినిమాలో. రైట్. ఈ సినిమాకి డైలాగ్స్ వచ్చేసి గంగోత్రి విశ్వనాథ్ గారు రాశారు, చాలా మంచి డైలాగ్స్ రాశారు. ఆయన గురించి? గంగోత్రి విశ్వనాథ్ గారు మంచి, నాకు రైటర్గా కాకముందు ఫ్రెండ్ నాకు బాగా. అతను గంగోత్రి సినిమాకి ఫస్ట్ డైలాగ్స్ రాశాడు, తర్వాత మన సూపర్ గురించి గోరంటాకు రాశాడు, కొన్ని రాశాడు. ఈ రైటర్ కాకుండా ఫ్రెండ్షిప్ ఎక్కువ మాకు. సో నేను ఈ సినిమా చేసేటప్పుడు మనల్ని పిలిపించేసి స్క్రిప్ట్ మొత్తం ట్రీట్మెంట్ ఫైల్ ఇచ్చేసాను. చేసి మొత్తం వర్షన్ రాసుకొచ్చాడు. మరి నేను సాటిస్ఫై అవ్వలేదు. ఇంకోటి 2, 3, 4, 5 వర్షన్ రాసుకొచ్చాడు. మొత్తం అన్ని క్లబ్ చేర్చి మొత్తం క్లబ్ చేసి ఎవ్రీ సీన్ క్లబ్ చేసుకుని చూస్తున్న అవుట్పుట్టే ఫైనల్ వర్షన్ అనమాట. చాలా బాగా వచ్చాడు. అయితే ఈ మంచోడు సినిమాలో విశ్వనాథ్ గారు కూడా ఒక అద్భుతమైన పాత్రను పోషించారు. ఆయన రోల్ గురించి? ఆయన తాతయ్యమ్మా, అంటే ఐఏఎస్ ఆఫీసర్. ఆయన హై ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీలో హీరో. ఇలాంటి అతను పుడతాడు, హై ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీలో ఇలాంటి అతను పుడతాడు. వాడంటే చదువు సంజయ్ ఉండదు, వాటికంటే పుట్టుకతోనే తల్లిదండ్రులు పోగొంటాడు లాస్ట్ అనమాట. సో తాతయ్య కంటే ఇది ఒక నష్ట జాతకుండా చిన్న మైండ్లో పడిపోద్ది చిన్నప్పటి నుంచి. సార్ నానేమంటే ఇటు తల్లిదండ్రులు పెట్టి కదా చిన్నప్పటి నుంచి గారాగం పెంచింది అనమాట. ఆ గారంతో వాడు చదువు సంజయ్ లేకుండా గాలి తిరుగుతుంటాడు అనమాట. అంటే గాలి అంటే అల్లరి చిల్లర చేస్తుంటాడు విలేజ్లో. అది తాతయ్య నచ్చదు. వాళ్ళిద్దరి మధ్య సీన్స్ ఉంటాయి, భలే విచిత్రంగా ఉంటాయి అన్నమాట. కామెడీగా ఎంటర్టైన్ ఫార్మేట్లో ఉంటాయి సీన్స్ అన్ని, చాలా బాగుంటాయి అన్నమాట. ఆయన విశ్వనాథ్ గారు గతంలో చేసిన సినిమాల కంటే ఈ సినిమాలో ఆయన క్యారెక్టరేషన్, ఆ బాడీ లైన్ కొంచెం చేంజ్ ఉంటుంది అనమాట. బాగా చేశారు ఆయన. సో మరి సాయి విశ్వనాథ్ గారు వచ్చేసి ఒక పెద్ద, తను చాలా సీనియర్ మోస్ట్ అనమాట. సో మరి ఆయనతో నటించేటప్పుడు నీకేమైనా భయం వేసిందా? భయం అంటే మా మమ్మీ చెప్పారు ఫస్ట్, అలాంటి కళా తపస్వాలతో చేయడమే నీకు అదృష్టము, అంత గ్రేట్ చాయిస్ నీకు ఎప్పుడు రాదు, ఛాన్స్ ఎప్పుడు రాదు అని. సో ఫస్ట్ వెళ్ళిన వెంటనే నాకు కొంచెం భయం వేసింది, అంత పెద్ద వాళ్ళతో చేస్తున్నాను, నేను ఎలా చేస్తాను అని. సో దగ్గరికి వెళ్ళి ఆయన పక్కన కూర్చుని సీన్ చేసేసిన తర్వాత సార్ చెప్పారు, నాకు చాలా బాగా చేసావమ్మా, బాగా పైకి వస్తావు అని చెప్పారు. సో అది నాకు పెద్ద బ్లెస్సింగ్. ఎప్పుడైనా సీరియస్ అవ్వడం కానీ అట్లాంటివి ఏమైనా జరిగాయా? అంటే రియల్గా ఏం సీరియస్ కాలేదు, సీన్లో నన్ను కొడతారు. ఆ సీన్ కూడా నాకు చాలా బాగా ఇష్టం. తర్వాత ఎగ్జామ్ హాల్లో ఉంటుంది ఒక సీన్, అది కూడా నాకు చాలా బాగా ఇష్టం. ఎవరి సీన్స్ పనిచేసి పడ్డాడు బాగా. విజయ్ ఆటోలో మంచి గోల ఉంది సీన్స్ అన్ని, బాగా చేశాడు. సో సాయి మరి మూవీస్ లోకి రాకుండా అంటే నీకు హీరో కావాలి అని ఏమన్నా అంబిషన్స్ అట్లాంటివి? అంటే హీరో కావాలని అంటే అంత పెద్ద ఆశ ఏం లేదు. ఐఎమ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయితే ఓకే. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఛాన్సెస్ వస్తే తప్పకుండా చేస్తాను. ఇవి కాకుండా వాట్ యు ఆర్ ఇంట్రెస్టెడ్? ఇది కాకుండా అంటే ఐఎమ్ ఇంట్రెస్ట్ ఇన్ స్టడీస్ అండ్ స్పోర్ట్స్. ఏం కావాలి? ఒక మంచి క్రికెటర్ కావాలనుకుంటున్నా. క్రికెటర్. మీరే కన్ఫ్యూజన్ పెట్టేస్తారు వాడిని. ఆర్టిస్ట్ కావాలన్నారు మీరు, క్రికెటర్. అంటే 2 చాయిసెస్ ఉండాలి కదా మనకి, ఎప్పుడు ఒకటి కాకపోతే ఇంకోటి అన్నట్లు, అంతే కదా? రైట్. సో మరి
ఈ మూవీలో లైక్ హీరోయిన్ వచ్చేసి తెలుగు అమ్మాయి కూడా కాదు, తనకి తెలుగు